హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే భారీగా జీతాలు పెరుగుతాయని ఆశతో అయితే ఉన్నారు. అయితే ఇది అమలయ్యే కంటే ముందే మరొక గుడ్ న్యూస్ అయితే రానున్నట్లు తెలుస్తోందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. 7వ వేతన సంఘ సిఫార్సులు దాదాపు ముగింపు దశకైతే వచ్చాయి. అయినా కూడా 8వ వేతన సంఘం ఇంకా అమల్లోకి అయితే రాలేదు. ఈ పరిస్థితుల్లోనే ఉద్యోగులకు ఊహించని శుభవార్త వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా మొదలైంది. 8వ వేతన సంఘం అమలు కాకముందే జీతం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అంటే డిఏ పెంపు లేకుండానే జీతం ఎలా పెరుగుతుందని చాలా మంది డౌట్ అయితే పడుతున్నారు. దానికి సంబంధించి చూసినట్టయితే సాధారణంగా జీతం పెరగాలంటే డిఏ పెంపు అవసరం ఉంటుంది. కానీ ఈసారి డిఏ పెంపు లేకుండానే చేతికి వచ్చే జీతం పెరగవచ్చని భావిస్తున్నారు. దీనికి కారణం 2026 కేంద్ర బడ్జెట్. ఈ బడ్జెట్ లో తీసుకునే నిర్ణయాల వల్ల నేరుగా నెల జీతం పెరిగినట్లే మనకి లాభం కనిపించే అవకాశం అయితే ఉంది. మరి దానికి సంబంధించిన వివరాలు చూద్దామండి. బడ్జెట్ 2026 ప్రత్యేకత ఏమిటి అని చూసినట్టయితే బడ్జెట్ 2026 చాలా కీలక సమయంలో వస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇక రద్దు దిశగా సాగుతోంది. 2025 ఏప్రిల్ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి అయితే రానుంది. ఈ మార్పుల వల్ల మధ్యతరగతి జీతం పొందే వారికి ఎంతో ఉపశమనం అయితే లభిస్తుందనే అంశం పైన ఆసక్తి పెరుగుతుంది. ఇంతకీ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో ఏం మారుతుందని చూసినట్టయితే కొత్త చట్టం పాత ప్రయోజనాలను తొలగించడం లేదు, కానీ వాటిని చూపించే విధానం అయితే మారుతుందని చెప్పొచ్చు. ఇంతకుముందు జీతానికి సంబంధించిన మినహాయింపులు సెక్షన్ 10, 16, 17లలో విడివిడిగా ఉండేటివి. ఇప్పుడు అవన్నీ ఒకే సెక్షన్ 19లో పట్టిక రూపంలో చూపిస్తారు. స్టాండర్డ్ డిడక్షను, గ్రాట్యుటీ, కమ్యూటెడ్ పెన్షను, ఇక లీవ్ ఎన్కాష్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల ట్యాక్స్ లెక్కలు సులభంగా మారతాయనేసి మనకి తెలుస్తుంది. ఇక హెచ్ఆర్ఏ, ఎల్టీఏ అలవెన్స్లు ఏమవుతుంది మనం చూసినట్టయితే జీతం పొందే వారికి ప్రధానంగా ఉండే ప్రశ్న ఇదే. హెచ్ఆర్ఏ, ఎల్టీఏ ప్రత్యేక అలవెన్స్లు కొనసాగుతాయా? పాత చట్టంలో ఇవి వేర్వేరు సెక్షన్లో ఉండేవి. కొత్త చట్టంలో వాటిని ఒకే నిర్మాణంలో చూపిస్తారు. అంటే మినహాయింపులు కొనసాగుతాయి, కానీ రూపకల్పన అయితే మారుతుందని చెప్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం బడ్జెట్ 2026లో ప్రభుత్వం జీతం పొందే వర్గానికి ఊరట ఇవ్వాలంటే ఈ హెచ్ఆర్ఏ, ఎల్టీఏ అలవెన్స్లపై అదనపు రాయితీలు ప్రకటించే అవకాశం అయితే ఉంది. అదే జరిగితే జీతం నేరుగా పెరిగినట్టు మనకి లాభం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది వీటిలో. అప్పుడు మనకు వచ్చే గ్రాస్ శాలరీ నుంచి మనకి ఇంకా మిగులు శాలరీ అయితే మిగిలే అవకాశం ఉంది. కాబట్టి మనకి జీతం పెరిగినట్టయితే అనిపిస్తుంది. మనకి డిఏ పెరక్క ముందే జీతం పెరిగేది మనకి ఈ బడ్జెట్ తర్వాత అనేది మనకి వినిపిస్తున్న వార్త. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.